జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. పరమ పూజ్య శ్రీ మాతాజీ సమస్త దైవిక శక్తులతో వచ్చి మా అందరి హృదయాల్లో సుఖాశీని కమ్మని ఆత్మపూర్వకమైన మీ దివ్యమైన శరణకమ్మాన్ని మా హృదయంలో చైతన్య రూపంలో పూజించుకునే మహాభాగ్యం దయచేసి మాకు ప్రసాదం. మా హృదయంలో మీ శరణ కమలాలు ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని ఈ ధ్యానంలో దయచేసి మాకు ప్రసాదం. హృదయం దగ్గర 2 చేతులు ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సర్సార్ స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. 2 అరచేతులు భూమాత మీద ఉంచి భూమాత గ్రావిటీ, గణేష్ని అయస్కాంత శక్తి, హనుమంతుని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని ప్రసాదిస్తుందని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని ఈ మంత్రాల ద్వారా పొందాం. వారి గుణాలను కూడా ప్రసాదించమని విన్నవించుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృదయ సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నభూత సంగం. ప్రాతర్నమామి. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ అమ్మ మీ ప్రేమనే చైతన్యంతో మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలు మీ చైతన్యం అనే రక్షణ మాత్రం దయచేసి ప్రసాదించారు. కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన తీసుకున్న తర్వాత వినయ విధేయతతో భక్తితో చైతన్య స్వరూపానికి మన చేతుల్లో ఉన్న 10,000 పనుల్లోకి స్వాగతం పడుతుంది. అమ్మ ఈ అనుభవాన్ని మా అందరికీ కూడా భౌతిక దేహానికి అంతటికీ కూడా గంగా ప్రవాహంగా మీ ముందు మాకు వ్యాపింప చేయమని ఆత్మపూర్వకమైన విన్నపం. ఆ అనుభవం ఆ అనుభూతి పొందిన తర్వాత మనం తిరిగి భూమాతని పట్టుకుని మన మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వమహాబిందువైన శివుని సాన్నిధ్యాన్ని చేర్చి నాదర్లో కలుపుతాం. 4 ఓంకారాన్ని అందరి కలయికతో తీసుకుంటాం. ఓం మనం సమస్త శక్తుల్ని మధ్యలో ఉన్న లంబోదర గణేష్ నుంచి 4 దళాల పద్మంలో ఉన్న 12 దివ్యమైన వాటిలన్నిటిని జాగృతిపరిచి మనకి ఇక్కడ సర్వదేవతల అనుగ్రహాన్ని కుండల్ని చలనాన్ని కూడా అనుభవంలోకి ప్రసాదించమని నిర్ణయించుకుంటూ ఆ అనుభవాన్ని మనం ఈ బీజ మంత్రాల ద్వారా పొంది శక్తివంతమైన మూలాధార చక్ర ప్రసాదించమని ఓం లం 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 ఓం వం శం షం సం
ఓం వం శం శం సం ఓం వం శం శం సం ఓం వం శం శం సం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. అమ్మవారి ప్రేమనే చైతన్యాన్ని మనందరి ఉన్నతి కోసం శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ కొద్ది సమయం ఇచ్ఛాశక్తి క్రియాశక్తులు ఉపయోగించి ధ్యానంలో ఉంటారు. పరిపూర్ణమైన కుండలిని చలనాన్ని స్వరూపాన్ని గమనిస్తూ మనం కుండలిని అనేది మహోన్నతమైన మనలో ఉన్న జన్మలతో ఆ తల్లికి నమస్కరించుకుంటూ వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో అమ్మ విశ్వానికి అంతటికీ కూడా శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచాల్సిందిగా విన్నవించుకుంటూ మనం గాలిలో చైతన్యపరిచి స్వస్తికి డ్రా చేసి మధ్యలో 4 బిందువుల నుంచి సవ్య దిశలో దిక్కుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. కొద్ది సమయం విశ్వశాంతి కోసం విశ్వ పౌరులుగా మనందరం కూడా అమ్మవారి ముందు 2 6 చేతులు హృదయం దగ్గర ఉంచుకొని విశ్వశాంతి కోసం, విశ్వం యొక్క ఉన్నతి కోసం, అలాగే సత్యయుగాన్ని ప్రారంభించమని విన్నవించుకుంటూ కొద్ది సమయం ధ్యానంలో మనలో ఉన్న మహోన్నతమైన జన్మల తల్లికి నమస్కరించుకుని శిరస్సు వచ్చి మనం 3 ఓంకారాల ద్వారా 3.5 చుట్లు కలిగిన ఈ శక్తిని తీసుకుని ఇక్కడ 7 పీఠాలని జాగృతి పరిచి విశ్వవ్యాప్తం చేయమని విన్నవించుకుంటూ ఆత్మ అనే పుష్పాన్ని 3 సార్లు బ్రహ్మరంధ్రం దగ్గర విశ్వమహాకుండం దగ్గర ఉంచి 2 6 చేతులతో చెక్ చేసుకుందాం. 2 నాడు ఓం ఓం ఓం. అమ్మ గతానికి సంబంధించిన అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని, దోషాలని, వాటితో పాటు అహంకార ప్రత్యాహారాలు కూడా తొలగించమని మన మూలాధార నుంచి కుడి అరిచేతిని తిప్పుతూ సహస్రారం దాకా ఉంటాం. సహస్రారం పైన స్వాహ సదాలు అనుకున్నారు. అమ్మవారి అగ్నిస్వరూపంలోకి మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని పంపివేద్దాం మన భౌతిక శరీరానికి. ఓం స్వాహ సదా. ఈ అనుభవాన్ని పొందిన తర్వాత మనం మహాకాళి అమ్మవారి శక్తిని మన 4 వైపులా సవ్య దిశలో 11 దైవిక శక్తిని చైతన్య రూపంలో ఉంచి ఈ ధ్యానంలో చైతన్యంతో రక్షణ కల్పించుకుని వెళ్ళారు. ఓం మహాసరస్వతి అమ్మవారి శక్తిని ఔషధ రూపంలో, ధనవంతి రూపంలో వచ్చి ఈ ఔషధాన్ని మన చుట్టూ 4 వైపులా వ్యతిరేక దిశలో 10 శక్తుల్ని ఔషధ రూపంలో ఏర్పాటు చేసి అణువుకి కణకణానికి ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవానికి ఓం 2 6 చెట్లు మరొకసారి భూమాత మీద ఉంచి అమ్మ ఏడా పిల్లల నాడుని సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని, అనుగ్రహాన్ని ప్రసాదించి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపజేసి మా తండ్రి అయిన పరబ్రహ్మ పరమేశ్వరిని పాదపద్మాలకు చేర్చాల్సిందిగా ఆత్మపురుషమైన ఆ అనుభవాన్ని, త్రిగుణాత్మక శక్తిని అమృత రూపంలో తీసుకుంటూ 4 దిక్కులు 4 మూలలు వ్యతిరేక దిశలో అమృతాన్ని ఏర్పాటు చేయమని విన్నవించుకుంటాం. ఓం
ఈ ఆదివారం రోజు మనకి లార్డ్ జీసస్ మదర్ మేరీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఇక్కడ 2 దళాలు ఉంటాయి. ఇలా కణతల్ని పట్టుకుని హాం శ్యాం హాం శ్యాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లార్డ్ జీసస్ మదర్ మేరీ మహాలక్ష్మి మహావిష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నామం. Lord's Prayer ఒకసారి తీసుకుంటుంది. Our Father who art in heaven, hallowed by thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Sada. అమ్మ దయచేసి ఇక్కడ ఉన్న అహంకార ప్రత్యహంకారాన్ని పూర్తిగా మా నుంచి తొలగించి భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆత్మనే కాంతిని ప్రసాదించాల్సిందిగా విన్నవించుకుంది. 3 ఓంకారాల ద్వారా మనం ఇలా క్రాస్ చేసి అహంకార ప్రత్యహంకారాన్ని పంచమహాభూతాల్లోకి విలీనం చేస్తాం. భూమాతని పట్టుకున్నాం. ఆఖరిగా ఆకార మకార ఉకారాన్ని ఉపయోగించింది. ఓం కొద్ది సమయం భూమాత పట్టుకుని అమ్మ అహంకార ప్రత్యహంకారాన్ని తొలగించడం జన్మల ధన్యవాదాలు. మనం బ్యాకార్ని దగ్గర కుడి అరిచేతిని ఎంచుకుని గతానికి సంబంధించిన అన్ని కర్మలని సూర్య భగవానికి ఇచ్చివేద్దాం. ముందుగా ఇక్కడ ఉన్న మంత్రాలను బ్యాకార్ని మంత్రాలను తీసుకున్నాం. బ్యాకార్ని కుడి అరిచేతితో పట్టుకుని మన చేతులే మనం ఉపయోగిద్దాం. అవే మనకి మహోన్నతమైన శక్తిని ప్రసాదిస్తాయి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాగణేశ మహాభైరవ హిరణ్య గర్భ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నామం. పరమ పూజ్య శ్రీ మాతాజీ మీరే శ్రీ సూర్య భగవాన్ అయి ఉన్నాయి. దయచేసి గతానికి సంబంధించిన రికార్డుని అంతటిని ఈ బ్యాకార్జీ నుంచి తొలగించి సూర్య భగవాన్ ద్వారా నాశనం చేయమని విన్నవించుకుంటూ గతానికి సంబంధించిన అన్ని వాసనల్ని మనం సూర్య భగవాన్ నామాన్ని తీసుకుని స్వాహ సదాల అనుగ్రహంతో తూర్పు వైపుకి ఇచ్చివేద్దాం. ఈ గతానికి సంబంధించిన అన్ని దోషాలు మనం మంత్రం చేద్దాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్య నారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నామం. ఇలా కుడి అరిచేతిని బ్యాకార్జున సభ్య దిశలో తిప్పి లాగ్ ఓం స్వాహ. మరొకసారి ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్య నారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం స్వాహ సదా. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్య నారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం స్వాహ సదా. మన తలలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా బయటికి పోయినప్పుడు బ్యాకార్ని కానించి అంతా కూడా చైతన్యంతో ఆజ్ఞాచక్రం అన్ని వైపులకి కూడా మనం ఒక అనుభవాన్ని ఖచ్చితంగా పొందుతాం. మనం ఈరోజు ఒక విశేషమైన దేవత గురించి, మనలో ఉన్న దేవత గురించి, జన్మల గురించి తల్లిని మనలో ఉన్న కుండలిని అనే తల్లిని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ. మనం గణేశుడికి కుండలినికి చాలా శక్తివంతమైన అనుబంధం ఇద్దరికి. ఎందుకంటే గౌరీ మాతే గణేశుని సృష్టించింది కాబట్టి మనం ఈ కుండలిని అనే శక్తిని అర్థం చేసుకుంటూ ఈ కుండలిని అనేది సహస్రారంలోకి రాకుండా మనం విశ్వ పౌరులుగా మారలేము. అలాగే విశ్వం అంతా వ్యాపించింది. అది మనం తిరిగి మనం ఏ సందర్భంగా దీన్ని ఈ కుండలిని పూజ
చేశారో దాని గురించి కొన్ని మధురమైన వాక్కులు మనం గుర్తెరిగి మననం చేసుకుంటూ మరింత అభివృద్ధిని పొందాం మనందరి ఆత్మకలు. 8 ఏప్రిల్ 4, 1991 కుండలిని పూజ ఫర్నేల్ అనే ప్రదేశం ఆక్లాండ్, న్యూజిలాండ్ లో జరిగింది. మనం గౌరీ శ్రీ గణేష్ని తల్లి మరియు ఆమె స్నానం చేస్తున్నప్పుడు తన శరీరంలో ఉన్న మలినాల ద్వారా అంటే మట్టి ద్వారా శ్రీ గణేశుణ్ణి సృష్టించింది. ఆమె తన పాతివ్రత్యాన్ని కాపాడుకోవడం కోసం శ్రీ గణేశుణ్ణి గౌరీ అమ్మవారు సృష్టించారు. ఆ దేవి అదే విధంగా కుండలిని గౌరీ మరియు మనకు మూలాధార చక్రంలో కూర్చున్న గణేశుడు ఉన్నారు కాబట్టి మనకి మూలాధార గౌరీ కుండలినిగా నివాసంగా మన అందరిలో ఉన్నారు. శ్రీ గణేశుని చేత కుండలిని రక్షించబడుతుంది. మనం శ్రీ గణేశుని అనుగ్రహం లేకపోతే కుండలిని పైకి వెళ్ళదు. అమ్మా దయచేసి మీరే శాస్త్రాత్ శ్రీ గణేశుని సృష్టించారు కాబట్టి గణేశుని గుణాలన్నిటిని దయచేసి మాకు ప్రసాదించి ఈ దేవతల గుణాలని ప్రసాదించి వారు ప్రసన్నమైనప్పుడే గణేశుని అనుమతితోటే మన కుండలిని అన్ని చక్రాల్లో ఉన్న దేవతల్ని కలుస్తూ అక్కడ ఉన్న లోపాన్ని సరిచేస్తూ మనకి పైకి వెళుతుంది. మన అందరిలో ఈ కుండలిని నివాసం ఉంది. శ్రీ గణేశుడి చేత కుండలిని పరిపూర్ణంగా రక్షించబడుతుందని మనందరికీ తెలిసినట్లుగానే శ్రీ గణేశుడు చాలా అమాయకత్వం దేవతగా శ్రీ గణేశుడు మాత్రమే మనకి మూలాధారంలో ఉండి అన్ని పనులు చేయగలరు. ఎందుకంటే అమాయకత్వంతో మనలో ఉన్న అవుట్లెట్కి వెళ్ళే అంత శక్తిని కూడా మనకి ఆయన నియంత్రణలోనే ఉంటుంది. ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తే అవి అన్నీ బంద్ అవుతాయని మనకి ఆ సమస్యలు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మూలాధారంలో గణేశుడు మాత్రమే ఎందుకు అంటే ప్లెక్సెస్ అని విసర్జన విధులను చూసుకుంటుంది శ్రీ గణేశుడు. నిజంగా అక్కడ ఉండగలిగేది శ్రీ గణేశుడు మాత్రమే. అతను ఎందుకు ఉండగలుగుతున్నాడంటే చాలా స్వచ్ఛమైన అమాయకత్వంతో కూడుకుని శాశ్వత బాల్యంతో ఉండటం ఆ పనులన్నీ ఆయన చేయగలుగుతాడు. ఆయన చాలా అమాయకుడు. కుండలిని కన్యాస్వరూపం. కన్యామాత శ్రీ గణేశుడు తల్లి. ఏదో తప్పు జరిగిందని చెప్పి ఉంటూ ప్రజల ద్వారా మేరీకి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ప్రారంభిస్తూ ఉంటాం. కన్యకు బిడ్డ ఎలా లభించింది? ఎందుకంటే అది దేవుడు మరియు దేవుని ప్రాంతంలో ఏదైనా సాధ్యమేనని మనం అర్థం చేసుకోవాలి. వారి ఈ విషయాన్ని అన్నిటికీ అతీతులుగా ఉన్నారు కాబట్టి మనం ఏదైనా సృష్టించుకోవాలి. కన్య అయినా మనకి గౌరీ మాత గణేశుని సృష్టించింది. మేరీ మాత ఆవిడ కూడా కుండలిని మాతే కాబట్టి కుండలిని స్వరూపమే ఆదిశక్తే కాబట్టి మనకి క్రీస్తుని కూడా సృష్టించుకోవాలి. మనకి భగవంతుడు ఈ సందర్భంగా ఏం చెప్తాడంటే భగవంతుడు ఒక ఒంటిని ఒక పెద్ద వేణుకుని చిన్న సూది రంధ్రం నుంచి కూడా పంపివేయటం జరిగింది. అది భగవంతుడి శక్తి. ఏదైనా భగవంతుడికి సాధ్యమని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా భగవంతుడు సృష్టించగలడు. అది ఏ విధంగా అంటే కన్య నుండి జన్మించవలసి వచ్చింది. అలాగే ఆయన అహంకారం ఉండకుండా ఉండడానికి ఏనుగు తల ఉంచడం శ్రీ గణేశుడితో అదంతా కూడా వేరే కథలో అమ్మవారు చెప్పడం జరుగుతుంది. మనం ఈ కన్య నుండి గణేశుడు ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే ఆయన చాలా స్వచ్ఛమైన వాడు కాబట్టి శ్రీ గణేశుడు మన కుండలిని శక్తి పైకి వెళ్ళడానికి పూర్తిగా సహాయ సహకారాలు మద్దతు కూడా ఇవ్వాలి.
ఆయన ఆయన చాలా శక్తివంతుడు. మనలను పొందాలంటే కుండలిని మన సొంత శక్తి, మనందరి జన్మజన్మల శక్తి మన వెన్నుముక ఉన్న శివర భాగం. దాని కింద గణేశుడు ఉంటాడు. అది మన అందరికీ తెలుసు. ఆయన పైన కుండలిని. ఆయన గుణాలు, ఆయన అనుగ్రహం లేకుండా శీసుమంత మాత్రం కూడా ఈ పర్వతం లాంటి కుండల్ని మనలోంచి కదిలి పైకి రాదు. ఆయన చాలా తేలిగ్గా, ఆయన వైరుగ్రహం, ఆయన అనుమతి ఉంటే అన్ని చక్రాల్లో ఉన్న దేవీ దేవతల్ని అందరినీ కూడా పరిపూర్ణంగా జాగృతి పరుచుకుని శక్తి ఆయనకు ఉంటుంది. అలాగే హనుమంతుడు కూడా అన్ని చక్రాల్లోకి వీరు ఉభయలు మన ఏడా పింగళా నాడుల్లో నిరంతరం సంచరిస్తూ మనకి సహాయ సహకారాలు అందిస్తుంది. మనం ఆయనకి ముఖ్యంగా ఆయన గుణాల్లో పవిత్రతని మనం కాపాడుకోవాలి. అలాగే మనం పైకి ఒకటి చెప్పి లోపల చెప్పి అలాగే అమాయకత్వంతో ఏదైతే చెప్తూ ఉన్నానో వారికి మాత్రమే గణేశుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అమాయకత్వం అనేది లోపం కాదని మనం అర్థం చేసుకోవాలి. అమాయకత్వం, సత్యత్వ, వివేక బుద్ధి, అనంతమైన తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. ఆయనకి మాయ చేయటం, ఇంకా కుండల్ని మన తల్లి కాబట్టి ఆవిడనైనా కొంచెం మాయ చేయొచ్చేమో కానీ గణేశుడిని మనం మాయ చేయటం సాధ్యం కాదు. ఆమె కుండల్ని పవిత్రత కావాలి కాబట్టి ఆమె కన్యాశక్తి అయినప్పటికీ ఆమె చాలా తెలియదు. కుండల్ని అమ్మారు మనలో ఉన్న కుండలు కూడా. ఆమె మనలో పైకి వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్యలను మనకు ఇవ్వదు. తన బిడ్డ ఉన్నతి కోసమే మూలాధారంలో వెన్నుముక శివర భాగం పైన ఉన్న కుండల్ని సహస్రారంలో కూర్చి విశ్వవ్యాప్తమై విశ్వానికి అంతటికీ కూడా ఉన్న ఈ తాళం చేయి అంతా కూడా బ్రహ్మరంధ్రం దగ్గరికి మన స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఇక్కడే ఆవిడ సామ్రాజ్యం ఉండటం వల్ల, విశ్వ మహాకుండలి ఉండటం వల్ల మనం పరిపూర్ణంగా ఇక్కడున్న ఆవిడే అనుగ్రహంతో విశ్వంలో ఉన్న అన్ని విషయాలను తెలుసుకోగలిగాం. పూర్వం మన ఋషులు మునులు అందరూ కూడా ఈ విధమైన జ్ఞానాన్ని పొందగలిగారు. వారు బయట లేదు, తమలోనే ఉందని శక్తిని నిరూపించగలిగారు. మనకి ఎలా ఆమె మనలో పెరుగుతుందో కూడా మనకి అర్థం కాదు. ఆవిడ 3.5 కాయిల్స్లో చుట్టుకుని కాయిల్స్లా ఉన్నారు. సహస్రారంలోకి వచ్చి ఇక్కడ మనం రోజు చెప్తున్నట్టుగా 3 మహామంత్రాలు అందుకే తీసుకుంటాం. ఈ 3.5 చుట్టూని ఇక్కడ వచ్చి 7 పీఠాన్ని జాగృతి పరచాలి. ఇది మనకి అనుభవంలోకి వచ్చి చైతన్యం ద్వారా పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ చేతులు ఉంచుకుంటే తెలుస్తుంది ఆ కుండలని వచ్చిందో లేదో. అలాగే ఇక్కడ మొదట్లో మనం సహస్రారాన్ని పట్టుకున్నప్పుడు అందరికీ కూడా కొన్ని బాగు చేసే కుండల్ని, మనలో ఉన్న చక్రాలని బాగు చేస్తూ వస్తుంది కాబట్టి ఆ ఘర్షణ వలన వేడి ఉంటుంది. ఈ వేడి నెమ్మదిగా పోతూ మనకి విశేషమైన శక్తిని అంతా కూడా ఇక్కడ ఆమె ప్రసాదిస్తూ ఉంటారు. మనకి ఆమె ఒక కేంద్రం నుంచి మరొక కేంద్రం, అంటే ఒక చక్రం నుంచి మరొక కేంద్రానికి వెలుగుతూ బాగు చేస్తూ వస్తున్నప్పుడు అక్కడున్న సమస్యలను అన్నిటినీ కూడా మనలో పరిష్కరిస్తూ సహస్రారంలోకి వచ్చినప్పటికీ అనంతమైన ఆనందం, ఆత్మానందం ఇక్కడే మనకి లభ్యం. మనం ఎక్కడో ప్రయత్నం చేయాల్సిన పని లేదు. అంతర్ముఖంలో మనం మన లోపలే ఈ శక్తులన్నీ మనకి అనుకూలంగా వస్తూ మన చేతులతోటే పట్టుకుని మన చక్రాలను చూసుకున్నట్లయితే వేడిగా ఉందా, చల్లగా ఉందా, అన్ని చక్రాల్లో దేవతలు జాగృతి అయ్యారా లేదా అనేది కేవలం ఈ 2 చేతుల ద్వారానే ఈ కేంద్రాలన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కేంద్రాలన్నీ దాటుకుంటూ పైకి వెళ్ళినప్పుడు 7 చక్రాల్లో ఉన్న పీఠాన్ని కదిలిస్తూ సర్వశక్తుల్ని ముందుగా సహస్రారం పూర్తిగా ఓపెన్ తర్వాత మాత్రమే హృదయ కమలం తెలుసుకుంటుంది. ఈ హృదయ కమలంలోనే మనం విశ్వాన్ని అంతటిని దర్శించుకునే మహాభాగ్యం మనకుంది. ఇక్కడ ఈ ఎడమ హృదయంలో శివపార్వతుల అనుగ్రహంతో మన ఆత్మనే ప్రకాశాన్ని, కాంతిని
మనం ఇక్కడ అనుభవంలోకి తీసుకోగలుగుతాం. అంటే హృదయం చాలా శక్తివంతమైనది నేను మనం అర్థం చేసుకోవాలి. మనకు ఈ శక్తులన్నీ పూర్తిగా తెలియాలంటే మనం కేవలం నిర్విచార సమాధి స్థితిలో ఉండి మాత్రం ఇది అంతా కూడా సాధించాల్సి ఉంటుంది. 3 ఓంకారాల ద్వారా ఈ కుండల్ని మరొకసారి తీసుకుని అనుభవంలోకి తీసుకుంటుంది. 2 అరచేతులతో ఈ కుండల్ని ఎంత వేగంగా ఉందో మనలో మనం పరిశీలించుకుని గమనించుకుందాం. ఓంకారం మూలాధార నుంచి సహస్రార్థగా కుడి అరచేతిని తిప్పుతూ ఈ 3.5 చుట్టూని తీసుకొచ్చి ఇక్కడున్న సర్వదేవతల అనుగ్రహాన్ని పొంది ఆత్మ అనే పుష్పాల్ని మరొక్కసారి ఇక్కడ అమ్మవారి పాదపద్మాల దగ్గర ఉంచుతాం. ఆత్మనే పుష్పాలు ఆత్మనే ఇవ్వాల్సి ఉంటుంది. ఆత్మనే కాంతిని అనే పుష్పాన్ని మనం ఇక్కడ సమర్పించుకున్నాం. ఇదే అన్నిటికన్నా ఈ విశ్వంలో ఇవ్వగలిగేది. అంతా ఆమె సృష్టి. ఏది ఇవ్వగలం అమ్మవారికి మనం? ఓం కుడి అరిచేతిని ఎడమ అరిచేతిని కూడా సెట్ చేస్తాం. ఓం క్రీడా పింగళ నాడులు ఎలా ఉన్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఓం ఈ అనుభవాన్ని పొంది విశ్వవ్యాప్తం అవుతూ మనం ఈ ఆత్మ అనే ప్రకాశాన్ని మనం పొందుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నాం. మనం గత కొద్ది కాలంగా చంద్రకళా స్వరూపాలు దైవ స్వరూపాల మీద ధ్యానం చేస్తుంది. ఆ సారాంశాన్ని అంతా కూడా మన ఎడమ హృదయంలోనే పొంది దాకా ఎడమ హృదయం అనేది ఎక్కడ మన అందరికీ తెలుసు. కాబట్టి కుడి అరిచేతిని ఎడమ హృదయంలో, ఎడమ అరిచేతిని పశ్చిమ వైపు నుంచి చంద్రుడి వైపు నుంచి ఈ తగులు మిగులు వస్తున్నాయి కాబట్టి కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటాయి కాబట్టి మనకి మన ఆర్డర్ ప్రకారమే మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు 13వ రోజు శ్రీ ప్రీతి శ్రీ విజయ దైవస్వరూపం. మనలో ఉన్న శక్తులని, మనలో ఉన్న వ్యతిరేకాన్ని అంటే వేడి చైతన్యాన్ని జయించి విజయాన్ని పొందాల్సిన రోజు. మనం ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి ఇచ్ఛాశక్తిని చంద్రుడి వైపు, క్రియాశక్తిని మన ఎడమ హృదయంలోనే ఉంచుకుంటాం. మనం చంద్రకళను ఒకసారి మననం చేసుకున్నాం. చంద్రకళాత్మకం. మనం చంద్రకళను ఆరాధించినప్పుడు మనందరికీ తల్లి అనంతమైన అనుగ్రహంతో ఆత్మానందాన్ని, ఆత్మ దర్శనం, ఆత్మ విద్యను ఈ 16 రోజులు ప్రసాదిస్తూ ఉంటారు. ఈ యాత్రలో మనకు సహాయం చేస్తున్న సమస్త దేవీ దేవతలకి ఆదిశక్తి సదాశివకి జన్మ జన్మ ధన్యవాదాలు. ఆదిశక్తి అమ్మవారి పూర్ణ స్వరూపాన్ని శ్రీ యంత్రం మీద మనలో ధ్యానం చేస్తే మరింత శక్తివంతమైన శక్తులు మనకి లభిస్తాయని మనం అందరం కూడా ఆత్మస్వరూపులుగా మారి అమ్మవారి అనంతమైన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాం. ఇదే మనందరి ఏకైక లక్ష్యం. చంద్రకళలు 15 వరకు మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి. 16 కళా స్వరూపాన్ని మనం పూర్తిగా మన చేతుల్లోని చైతన్య రూపంలో ఆస్వాదిస్తూ లోపలికి తీసుకుని ధ్యానం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆత్మనే పరిపూర్ణమైన స్థితి మనకు వస్తూ ఉంటుంది. ఇక ఒకసారి ఇప్పటిదాకా చేసిన కళాస్వరూపాన్ని, దైవస్వరూపాన్ని మన కుడి అరిచేతితో ఎడమ హృదయాన్ని పట్టుకుని ఎడమ అరిచేతిని చంద్రుడి వైపు, భూమికి దిగువగా పశ్చిమ దిశలో ఉన్న చంద్రుడి వైపు ప్రథమం ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మనదా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుషా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భగమాలిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దృష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యకిల్లా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరుండా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వారుణి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ధృతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహావజ్రేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శేషిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శివదూతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా నమో నమః. ఓం తమేవ సాక్షాత్
శ్రీ త్వరితాదేవి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాంతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులసుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్యోత్నా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ 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 శ్రీరూప నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నీలపాటుక నమో నమః. ఇప్పుడు 3 సార్లు ఈ 13వ కళాస్వరూపాన్ని లోపలికి ఆ ప్రకాశాన్ని తెల్లదనాన్ని లోపలికి తీసుకుందాం. మన ఎడమ హృదయంలో ఓం తమేవ సాక్షాత్ శ్రీ ప్రీతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ప్రీతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ప్రీతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ విజయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ విజయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ విజయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇచ్ఛాశక్తి ద్వారా ఈ చైతన్యాన్ని అంతటినీ కూడా ఎడమ హృదయంలోకి తీసుకుంటూ మన హృదయ కమలాన్ని విశాలం చేసుకుని ఇక్కడే విశ్వాన్ని అంతటికి దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలు చేర్చాలని విన్నవించుకుంటూ అమ్మవారికి సహాయం చేస్తున్న సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యశుద్ధి ఆదిశక్తి సదాశివుడు శత సహస్రతోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు శిరస్సు వంచి చెప్పుకుని మహోన్నతమైన అమ్మవారి వాక్కుని మన అందరం కూడా వింటూ మరింత అభివృద్ధిని ఉన్నతిని సాధిస్తాం. జై శ్రీ మాతాజీ. నైస్ డే. గాడ్ బ్లెస్. ఈరోజు కుండలిని అనేది చాలా విశేషమైన విషయాలు అమ్మవారి ద్వారా పొంది ఉన్నాం. దాన్ని మరీ వింటూ కుండలిని అంటే ఏంటి, దాన్ని మన చేతులతో ఎలా పట్టుకుని తీసుకురావాలి, అలాగే ఆ శక్తి ఎక్కడెక్కడ ఆగుతుంది అనేది మన చేతులే చెప్పాల్సి ఉంటుంది. కానీ మన అహంకారాలైన మన మైండ్ కాదు. జై శ్రీ మాతాజీ. నైస్ డే. గాడ్ బ్లెస్. అమ్మవారి అమృతవాక్కుని ఆత్మపూర్వకంగా విందాం. As you say, the third eye, whatever you may call it. It is between the optic chiasma, and it looks after the pituitary and the pineal body. And as a result, we have developed 2 institutions called ego and superego. The ego is the one which tells us, I have done it, I am doing this. Both these institutions are sucked in by the enlightenment of this center. And that's how the thing opens out. And all your karmas are sucked in. So there's no problem of karmas. Only human beings think that they are doing karmas. Animals don't. They have no sense of sin or anything. They are completely under the bondage of God. So in Sanskrit they are called as Pashu, means under the bondage. But we are the ones who have got freedom. That's why we think that we have done this and we have done that. We should not do this, we should not do that. But when the Kundalini rises and she awakens the center, then both these things are sucked in. And when they are sucked in, then you do not do any karmas anymore. You just are in a karma. You do everything. I mean, I travel, such a lot, and I have a family and everything is there. But it's just happening. I'm just seeing it. I'm not doing anything as such. So when you are also awakened, there's no obligation. It's just happening. It is so. Is here where we should understand this center is bestowed upon by the great life of Christ. Christ is there. And they said that he died for our sins, died for our karmas, is a fact. Because when he is awakened, these 2 institutions are pulled inside, and you get your Kundalini out there. It opens out, and this bone, which has been calcified, opens out, and the Kundalini pierces through. And this is what it is that he died for our sins. But still the theory is extended that we must suffer.
Why should we suffer? He has suffered for us already, and is already written by Thomas, who was traveling to India via Egypt, where he wrote the treatise, and he said that why should we suffer? Christ has already suffered for us, and he's talked everything about Sahaja Yoga. He said it is an experience of self-realization and everything. And that book now is out in England. After 48 years, they could decode the whole thing, which was found about 48 years back in Egypt, and is out now, and is Beautiful Gnostics is the name of the book, but is not so much appreciated by some of the people because it challenges the theories of sufferings and confessions and all this nonsense. Awaken the Kundalini at will. Me or you? You cannot awaken yourself. You see, you have to have one enlightened candle to enlighten another candle. This candle, which is not enlightened, cannot enlighten itself. But there's no obligation. But you can correct. Once it is awakened, you can correct it, you can develop it. First, only few hair-like strands of this energy come up and open the fontanelle bone area, and then this flow of Ru starts flowing on you, and it relaxes more of the centers, so more of these strands start coming up. So you can develop it at your will by understanding it, but you cannot enlighten yourself by yourself. Now one thing is there obstructing Sahasrara is the movement of your Agya into thoughts. That's the only thing. That's the only thing that stops your entry into Sahaja. Thoughts are coming all the time. Because a human being is born who reacts to everything. React to this and react to that, and the thoughts come in and thoughts go. There's a big crowd of thoughts. Because of that, your attention cannot cross over Agya and can reside in the Sahasrara. So first of all, one should see what sort of thoughts are coming. You have to condemn yourself sometimes. You have to say, what nonsense, what have I been doing? What's the matter with me? How could I do all that? Once you start doing that, these thoughts will start disappearing. These thoughts are coming from two angles, one from the ego and another from your conditionings. And these are so much built up within you that they don't allow your Agya to be crossed. That's why we have two bija mantras of Ham Ksham. First one is, when it is conditioning, you are endowed with this kind of a fear. I shouldn't do like this, I shouldn't do like that, is not allowed, that is not allowed. That's the conditioning part of it. Conditioning can be of many types. But the ego part of it is that I must overpower everybody, I must get this, I must be able to rule everyone. These two things are there in the mind which are all the time crossing. So it's important that we should go into thoughtless awareness. And that thoughtless awareness is the real way that your Sahasrara can be nourished by the Kundalini. Because Kundalini cannot go through, cannot pass through. And for that, as I said, there are two bija mantras. One is Ham, another Ksham. So if you are conditioned, you are frightened, you are afraid, and you had ideas about yourself. These days, the way people are describing, they'll say, I'm an extrovert. Somebody will say, I'm an introvert. Somebody will say, I'm hippie, I'm that. All kinds of things they can have attributed to themselves. But
These ideas are all coming from outside, they are not from inside. To get to